పరిపాలనలో కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అదే మరిగా మనం అనుకున్నటువంటి డబుల్ డిజిట్ గ్రోత్ అచీవ్ చేయాలంటే ఒక పక్క సివిల్ అడ్మినిస్ట్రేషన్, రెండో పక్కన లా అండ్ ఆర్డర్ కూడా సమర్థవంతంగా మెయింటైన్ చేస్తే తప్ప మనం డబుల్ డిజిట్ గ్రోత్ అచీవ్ చేయలేం. ఆ కార్యక్రమం కిందనే మనం ఎన్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు డెమోక్రసీలో మనందరం ఆలోచించాల్సింది, ఒక పక్క అభివృద్ధి అనేది చాలా ముఖ్యం, ఇంకొక పక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా సమర్థవంతంగా తీసుకెళ్లాలి. అదే మాదిరిగా సర్వీసెస్ కూడా డెలివరీ మెకానిజం రెగ్యులేటరీ కానీ సర్వీసెస్ కానీ ఎఫెక్టివ్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే రాష్ట్ర ప్రభుత్వం బైఫర్కేషన్ జరిగిన విధానం రాష్ట్రంలో ఉండేకే కాకుండా దేశం అంతా కూడా తెలిసిన విషయం. ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్కి అదే మరిగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఒక అవగాహన ఉంది. ఆ రోజు బైఫర్కేషన్ వల్ల రాష్ట్ర ప్రజానీకంలో చాలా అభద్రతాభావం వచ్చింది, ఒక ద్వేషభావం వచ్చింది, చాలా అన్యాయం జరిగిందనే బాధ కూడా అడుగడుగునా కనపడమే కాకుండా ఇప్పటికి కూడా వాళ్ళ మనసుల్లో ఉంది. అదే సమయంలో ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలో మేము చేసే బాధ్యతగా నేను ఆ రోజు ఒక నమ్మకాన్ని ఇచ్చాం. ఆ నమ్మకం, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని విధాలా మీకోసం పనిచేస్తామని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి అభద్రతాభావం నుంచి వారిని ముందుకు తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అవన్నీ చేస్తానని భరోసా ఇచ్చిన దానిపైన నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారు. మనం కొన్నిసార్లు మీరు పోలీసులు ఉన్నారు కాబట్టి, అదే మరి అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి, ఎప్పుడు కూడా ప్రజల సెంటిమెంట్స్ దెబ్బతిన్న సమయంలో అదే కానీ డైవర్ట్ అయితే కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మళ్ళా మెయిన్ స్ట్రీమ్కి తేవాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటిది జరగకుండా ఆ రోజు దీన్ని ప్రజల్లో ఒక నమ్మకం ఇచ్చి ముందుకు తీసుకుపోగలిగాం. ఒక అచంచలమైన విశ్వాసం ఒక పార్టీ పైన ప్రజాస్వామ్యంలో పెట్టుకున్నప్పుడు అదే మోతాదులో అదే కష్టంతో వారి యొక్క నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం, ప్రజలందరినీ ఒక ఇన్స్పైర్ చేయడం కోసం. ఇందులో మీరు చూస్తే 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, 2029కి భారతదేశంలోని మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, 2050కి ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి డెస్టినేషన్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తామని ఒక విజన్ తయారు చేసుకున్నాం. ఆ విజన్ తయారు చేసుకుని మీరు ఒకసారి చూస్తే కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 7 మెషిన్స్ పెట్టుకున్నాం, 5 గ్రిడ్స్ పెట్టుకున్నాం, 5 ప్రచార ఉద్యమాలు పెట్టుకున్నాం. ప్రజల్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకురావడం, ఇన్స్పైర్ చేయడం చాలా ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. ఈ 7 మిషన్స్ కూడా మీరు చూస్తే 1 ప్రైమరీ మిషన్ పెట్టాం, 2 సోషల్ ఎంపవర్మెంట్ మిషన్ పెట్టాం, 3 ఏదైతే ఇండస్ట్రీస్ ఒక మిషన్ పెట్టుకున్నాం, అర్బన్ డెవలప్మెంట్ ఒక మిషన్ పెట్టుకున్నాం, ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకున్నాం, సర్వీస్ సెక్టర్ పెట్టుకున్నాం. ఈ విధంగా అనేక సెక్టర్స్ అన్ని కూడా పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోవడం జరిగింది. అయితే ఈరోజు మనం చేసిన పనుల వల్ల మీరు ఒకసారి చూస్తే ఒక మంచి రిజల్ట్స్. రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా అన్ని ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఒక పక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఇంకొక పక్క డెవలప్మెంట్ కూడా నాంది పలికాం. మనం కొన్ని సంఘటనలు మీరు చూసినప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కానీ, అదే మరి ఒక అకేషన్ వచ్చినప్పుడు కానీ ఏ విధంగా పనిచేస్తామో ప్రభుత్వం పనిచేసి చూపించాం. మనకు హుద్హుద్ తుఫాన్ వచ్చింది. హుద్హుద్ తుఫాన్ వచ్చి చాలా నష్టం చేసింది. కానీ ఆ రోజు ఆ తుఫాను వల్ల చాలా నష్టపోయి కనీసం కమ్యూనికేషన్ కానీ ఏమాత్రం కూడా కదిలే పరిస్థితి లేకుండా నాకే అక్కడ రీచ్ కావాలంటే చాలా టైం పట్టింది. గ్రామాలు కూడా పోలేకపోయాం. అయితే అటు పోలీసు కానీ ఇటు సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉండే సహకారం తీసుకుని 8 రోజుల్లో నార్మల్సీ తీసుకొచ్చాం. ఆ నార్మల్సీ తీసుకొచ్చాం కాబట్టి
ప్రజల్లో ఎక్కడ లేని విశ్వాసం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే మరి రెండో విషయం మీరు చూస్తే ఇటీవల మన గోదావరి మహాపుష్కరాలు జరిగాయి. ఆ మహాపుష్కరాలకు నేను ఒక పిలిపించాను. గోదావరి నదితో మనందరం అనుసంధానం కావాలి. గోదావరి నది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, లైవ్ వైర్ ఇది. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. మీరు కూడా అనుసంధానం కమ్మని, గోదావరి పుష్కరాల్ని ఒక పవిత్రంగా తీసుకోమని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. దానిపైన మనం చాలా బాగా ఆర్గనైజ్ చేశాం. మొదటి రోజు అనుకోని విధంగా ఒక దుస్సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. అయితే దానికి బాధపడుతూనే నెక్స్ట్ డే నుంచి ఏ విధంగా మళ్లీ ప్రజల ఆమోదయోగ్యం ప్రకారం పనిచేయాలో మన కార్యక్రమాలు చేశాం. అటు పోలీసు కానీ, ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ సమాయత్తమయ్యాం. దానివల్ల లాస్ట్ డేకి వచ్చే కొందికి ప్రజల్లో ఒక ఎక్కడ లేని విశ్వాసం కలిగింది. ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తూ ఉంది అనే నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాం. అది రెండో సంఘటన మీరు చూస్తే. ఈ సంఘటన చూసిన తర్వాత ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలన ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక రెస్పాన్సివ్ గవర్నమెంట్ ఇవ్వాలి. అటు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, రెగ్యులేటరీ సర్వీసెస్ కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కూడా పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఇటీవల నిన్నే వరల్డ్ బ్యాంకు ఒక సర్వే చేశారు. ప్రతి ఒక్క సంవత్సరం సర్వే చేస్తారు. ఈ సర్వే ఒక ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం చేస్తారు. దేశాల మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఒక అసెస్మెంట్ చేస్తారు. ఆ అసెస్మెంట్ చేసినప్పుడు మనకు అనేక ఇబ్బందులున్నా 15 నెలల్లో ఇబ్బందులను అధిగమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా మనకు సెకండ్ ప్లేస్ వచ్చింది. మనకంటే ముందుండేది గుజరాత్, ఒక పారిశ్రామిక రాష్ట్రం, ఆ కల్చర్ ఉండే రాష్ట్రం. అదే మరిగా ఆ రాష్ట్రానికి మనకు డిఫరెన్స్ 1.02%. అంటే మనం ఈ తక్కువ సమయంలో వీలైనంత వరకు అన్ని కష్టాలను అధిగమించి, మనకుండే ఇబ్బందులను కూడా అధిగమించి మనం ముందుకు పోగలిగాం. దానివల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మా భవిష్యత్తును కాపాడుతున్న నమ్మకాన్ని మళ్లీ క్రియేట్ చేయగలిగాం. రెండోది మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ఆ రోజు ప్రజల ఒత్తిడితో అనౌన్స్ చేయడం. కానీ ఆనాటి ప్రభుత్వం ఏవైతే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకుండా తెలంగాణలో పెట్టడం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఫస్ట్ కేబినెట్లో ఆ 7 మండలాలు తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. అది కానీ ఇష్యూ చేయకపోతే అది థియరీగా ఉండిపోయేది, అది జరిగేది కాదు. ఎప్పుడైతే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయో నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది, తప్పకుండా ఇది సాధించుకుంటామని. అక్కడి నుంచి ప్రారంభించాం. ఇంత మునుపు మీరు ఒకసారి చూస్తే దేశంలో చాలా సార్లు చర్చ జరిగింది నదుల అనుసంధానం జరగాలని. దానికి టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. ఈరోజు బ్రహ్మపుత్ర, కావేరీ అనుసంధానం చేయాలని ఈనాటి రైల్వే మినిస్టర్ అయినటువంటి సురేష్ ప్రభుని టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా నియమించారు. కానీ ఆయన కొంత ఎక్సర్సైజ్ చేశారు, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు మీరు చూస్తే గోదావరి రావడానికి, పోలవరం రావడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. అంతకంటే ముందు ఈ 2 నదుల అనుసంధానం జరగాలని ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని పట్టెసీమ ప్రారంభించాం. 5 నెలల 20 రోజుల్లో పట్టెసీమ ద్వారా గోదావరి జలాల్ని కృష్ణానదికి కలిపాం. ఇది ఒక పవిత్ర సంగమంగా దీన్ని నామకరణం చేసి ఒక చరిత్ర సృష్టించాం. నేను నిన్న ఈరోజు మన ఆఫీసర్లను చూశాను. ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము చేయగలుగుతాం. ఇంత మునుపు కొన్ని అనుమానాలున్నా కాదు, మనకు శక్తి ఉంది, ఇక్కడ వనరులున్నాయి. ఈ 2 సక్సెస్ స్టోరీస్ చూసిన తర్వాత అందరిలో కూడా విపరీతమైన నమ్మకం, కాన్ఫిడెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు మేము కూర్చొని చేసిన ఎక్సర్సైజ్ మీరు చూస్తే ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్ ప్రకారం ఫస్ట్ క్వార్టర్లో ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడూ చేయలేదు క్వార్టర్లీ అసెస్మెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్.
ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తారు తప్ప క్వార్టర్లీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఎక్సర్సైజ్కు శ్రీకారం చుట్టలేదు. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని